హాయ్ అందరికీ. ఊటీ డే 1లో ఏం కవర్ చేసామో చూద్దాం. మేము మార్నింగ్ మైసూర్ నుంచి అరౌండ్ 8:30 అలా స్టార్ట్ అయ్యాము. మిడిల్లో ఉన్న హిమవద్ గోపాలస్వామి టెంపుల్, ముదుమలై అండ్ బందిపూర్ టైగర్ రిజర్వ్స్ కూడా కవర్ చేసాం. వాటిని ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఊటీకి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 12:30 or 1 అయింది. అక్కడ ఊటీ బోట్ హౌస్ ఆపోజిట్లో లంచ్ చేసేసి మేము డైరెక్ట్గా బోట్ హౌస్కి వెళ్ళాం. ఎంట్రీ టికెట్ 25 రూపీస్ పర్ పర్సన్ అండ్ బోటింగ్ ఛార్జ్ 825 రూపీస్ ఫర్ 4 పీపుల్. ఫ్రైడే కూడా క్రౌడ్ చాలా ఎక్కువ ఉండే. మేము అరౌండ్ 30 minutes వరకు వెయిట్ చేసాము. ఆ తర్వాత అయితే మాకు బ్యూటిఫుల్ బోట్ రైడ్ దొరికింది. బోటింగ్ వ్యూస్ అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మా ఫ్యామిలీ అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. బోట్ హౌస్లో బోటింగ్ మాత్రమే కాకుండా డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి, లైక్ క్లోతింగ్, ఫుడ్, స్కేరీ హౌస్. అలా మీకు టైం ఉంటే అవి కూడా చెక్ చేయండి. నెక్స్ట్ దొడ్డబెట్ట టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. అక్కడి నుంచి వ్యూ అదిరిపోయింది. ఇదంతా ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడంతా టీ హిస్టరీ ఉండే. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, చాయ్ అనే వర్డ్ ఇన్ని రోజులు నేను మనదనుకున్నా, బట్ నో, అది చైనా లాంగ్వేజ్లో చా నుంచి వచ్చిందంట, విచ్ మీన్స్ టీ. అండ్ నెక్స్ట్ టీ లీవ్స్ నుంచి టీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూసాము. లైక్ ఫస్ట్ లీవ్స్ అన్నీ క్లీన్ చేసి డ్రై చేస్తారు, తర్వాత క్రషింగ్ ప్రాసెస్లో పౌడర్ లాగా చేస్తారు. ఇక్కడ ఏంటంటే అన్ని మెషిన్స్తో చేస్తున్నారు అనమాట. అండ్ ఆ టీ అరోమా అయితే చాలా బాగుండే. లోపల టెంపరేచర్ కూడా చాలా వామ్ ఉండే అనమాట. అక్కడ టీ శాంపుల్ ఇచ్చారు, టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. అక్కడ శాంపుల్ చాక్లెట్స్ ఇచ్చారు. అక్కడ నట్టి చాక్లెట్స్ ఫేమస్ అనమాట. లైక్ మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, క్యాష్యూ, కిస్మిస్, బాదం, అవి లోపల పెట్టి బయట చాక్లెట్ కోటింగ్ వేస్తారు. నేను అక్కడ మిక్స్డ్ చాక్లెట్స్ కొన్నాను ఇంటికి, చాలా బాగుండే అవి. అక్కడే ఆపోజిట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉండే, జిప్ లైనింగ్, అవి ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అప్పటికే క్లోజ్ చేస్తారు. ఊటీలో ప్లేసెస్ చూడాలంటే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, బికాజ్ ఈవినింగ్ 5:30-6 లోపల అన్నీ క్లోజ్ అయిపోతాయి. తర్వాత హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాం. అంతే గైస్, బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.